వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఉజ్జయినికి అయితే వెళ్తున్నాము. ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్కి అయితే. సో ఏంటంటే ఇంకా మేమైతే అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా 2 days నుండి అయితే అన్ని స్నాక్స్ అవి అయితే చేసుకున్నాం. ఇంకా వెళ్ళే రోజు అయితే టొమాటో కర్రీ ఇంకా చపాతీ అయితే చేసుకుని ఉండే. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయినాం. మా ట్రైన్ వచ్చేసి 8 o'clock అయితే ఉంటే, సో అందుకని ఇంకా మెల్లగా అయితే వెళ్ళాము. ఇంకా మా లగేజ్ ఎంత అయితే ఇంత అయ్యింది. సో చాలా లగేజ్ అయితే ఉండే. ఇంకా మమ్మీ వాళ్ళది మాది అందరిది అయ్యేసరికి అయితే అంత లగేజ్ అయితే అయ్యింది. ఇంకా మేమైతే మా మల్లు వాళ్ళ గణేష్ని, అంటే మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గణేష్ అయితే పెట్టారు కదా. సో ఇంకా గణేష్కి అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చేసరికి అయితే ఇంకా నిమజ్జనం అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే ఇక్కడ క్యాబ్ కోసం వెయిటింగ్ అన్నట్టు ఎన్నిసార్లు బుక్ చేసినా కూడా క్యాన్సిల్ అయితే చేసేస్తారు. సో ఇంకా చాలా రిస్క్ అయింది మాకైతే. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే క్యాబ్ అయితే బుక్ అయింది. ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఈ ట్రిప్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టెటికలు అయితే ఉన్నాయి. సో అందుకని అయితే ఇంకా మేమైతే మా చెల్లి అయితే మా అందరినీ, మా మమ్మీ వాళ్ళని, మమ్మల్ని అందరిని అయితే ఇంకా ఉజ్జయినికి అయితే తీసుకెళ్తుంది. వాళ్ళ ఇంటి దేవుడు ఉజ్జయిని మహంకాళేశ్వర్ అన్నట్టు. సో ఇంకా అక్కడ దూరం కదా. సో ఇంకా మా అందరికి కూడా చూపించినట్టు అవుతుంది అన్నట్టు ఇంకా అందరికి అయితే తీసుకుని వెళ్తుంది. ఇంకా ఏంటంటే ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అన్నట్టు. ఇంకా అదైతే చాలా స్పెషల్ మాకు. తన బర్త్డే రోజే ఇంకా మేమైతే ఉజ్జయినికి అయితే వెళ్తున్నాము. ఇంకా మాకైతే ఏసీ ట్రైన్స్ అయితే బుక్ చేసినుండే. సో ఇంకా బాగుంది. ఇంకా మేమందరం అయితే ఫుల్ హ్యాపీ. ఏంటంటే ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం కదా. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ బావ వాళ్ళు, మరిది వాళ్ళందరూ అయితే ఉంటారు కదా. సో వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా పెట్టించింది అన్నట్టు అందరం అయితే తినేస్తున్నాము. పిల్లలకి తినిపించాక మేమైతే తిన్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నట్టు. ఇంకా నెక్స్ట్ డే అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే అవైతే ఉండి, సో అవైతే తినాలి. ఇంకా మా వేదతో అయితే ఫుల్ టైం పాస్ అయితే చేసిర్రు వాళ్ళ అన్నలు అయితే. ఇంకా మా దగ్గరికి అయితే రావట్లేదు కానీ వాళ్ళ అన్నల దగ్గరికి అయితే బాగా వెళ్తుంది, మంచిగా ఆడుకుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. మొత్తం గ్రీనరీ లాగైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా అలా చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. మీరు పట్టుకుని చూడు ఇట్లుండండి, ఇట్లా కూర్చుంటాం. ఇంకా మా వేదతో అయితే ఫుల్ టైం పాస్ అయ్యింది. ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్ని డేస్ అయితే ఉండలేము మేము. ఇంకా ఈసారి ట్రైన్లో వెళ్ళి వచ్చేవారికి అయితే మా వేదతో చాలా టైంపాస్ అయితే చేసినాం. ఇంకా చాలా అంటే చాలా నదుల్లాగా అయితే చాలా కనిపించినాయి పోయేదారిలో అయితే. సో మాకైతే 24 hours అయితే పట్టింది వెళ్ళడానికి. చాలా టైం అయితే అనిపించింది కానీ ఎంజాయ్ చేసినాం. అందరం ఉండేసరికి అస్సలు బోర్ అయితే కొట్టలేదు. ఇంకా పిల్లలు అయితే పైకి కిందికి అలా తిరుగుకుంటూనే ఉన్నారు. వాళ్ళైతే ఫుల్ టైంపాస్. ఏంటంటే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, వాళ్ళు 4 ఉన్నారంటే అసలు ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు అన్నట్టు. ఇంకా వాళ్ళే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఆడుకుంటారు. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ అయితే ఉండే. సో అవే ఇంకా తినేసినాం. ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ అయితే ఉండే, అవన్నీ అయితే తినేసినాం అన్నట్టు. ఇంకా ఏంటంటే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా ట్రైన్లో అంత బాగుండదు అన్నట్టు మేము ఇంకా కొంచెం ఎక్స్ట్రానే చేసుకుని ఉండే. ఇంకా అవే మాకైతే అడ్జస్ట్ అయినాయి. ఇంకా ఈ క్లాత్స్ అయితే ఇంకా మనకి ఇస్తారు కదా కప్పుకోవడానికి. సో అవైతే ఇట్లా కట్టేసినాం. సో ఇంకా ఎవరితో డిస్టర్బెన్స్ ఉండకుండా మంచిగా బాగా అనిపించింది అలా మంచిగా కట్టుకొని ఉండేసరికి. ఇంకా మేము అయితే మురుకులు, ఇంకా మిక్చర్, ఇంకా ప్యాలాలు, సో బొంగులు అంటారు కదా. సో అవైతే ఇంకా తెచ్చుకుని ఉండే. సో అవన్నీ పోపు అయితే వేసేసి ఇంకా తీసుకొచ్చుకుని ఉండే. ఇంకా మాకైతే వెళ్ళి రావడానికి సరిపడా అయితే ఉండే అవన్నీ. ఇంకా చాలానే తెచ్చుకున్నాం కదా. ఇంకా మేము ఆనియన్ కూడా తీసుకొచ్చినాము. మా మమ్మీ అయితే ఆనియన్ కోసిస్తే మేమందరం అయితే తిన్నాము. ఇంకా ఏంటంటే చాలామంది అయితే ఉన్నాం కదా, ఒక 2-3 అయితే వచ్చినాయి అన్నట్టు. ఇలా ఉంటాయి కదా. సో ఒక 3 sections అలా వచ్చినాయి మాకైతే మొత్తం. ఇంకా ఈ దాంట్లో అయితే మొత్తం మేమే ఉన్నాము. ఇంకో పక్కన దాంట్లో మా చెల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళ బావ వాళ్ళు, అందరూ అయితే ఉన్నారు.
మా వేద అయితే ఫుల్ ఏడ్చేసింది. అయితే మా వేదకి కొంచెం డాగ్స్ అంటే ఇష్టం. సో అందుకని ఇంకా మా మల్లు అయితే కుక్కలాగా అయితే ఒర్రిండు. సేమ్ డాగ్ లాగానే అయితే ఒర్రిండు కదా. ఇంకా వ్యూ అయితే రోజు మొత్తం క్లౌడీగా అయితే ఉంది. మొత్తం మంచులా కురిసినట్టు అసలు ఎట్లనో ఉండే, వర్షం పడేలా అయితే ఉండే. మొత్తం అయితే ఇంకా బాగుండే వ్యూ అయితే చూడ్డానికి అయితే. ఇంకా అట్లా ఇంకా కొంతసేపట్లో అయితే మేమైతే దిగిపోతాము. సో అందుకని ఇంకా అన్ని ప్యాకప్ అయితే చేసేసుకున్నాం. ఇంకా మా స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము దిగాము ఉజ్జయినిలో. ఇంకా అందరం కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ట్రైన్లో మాత్రం. 24 అవర్స్ అయ్యేసరికి అయితే బాగా అనిపించింది. ఫుల్గా మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు ట్రైన్లో మాత్రం. ఇంకా ఏంటంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి బయటికి రాగానే ఈ వినాయకుడు అయితే మాకు దర్శనం అయిండు. ఎంత బాగున్నాడో అసలు, చాలా అందంగా ఉండే వినాయకుడు. అన్ని వినాయకులు అయితే ఇక్కడ అట్లనే ఉండే. ఇంకా మేము స్టే చేసిన హోటల్ ఇది అన్నట్టు. సో హోటల్ అంతా మాకే సరిపోయింది, అంతమంది ఉన్నాం అన్నట్టు. ఇంకా మొత్తం 5 రూమ్స్ అయితే తీసుకుని ఉండే. సో డబుల్ బెడ్రూమ్ ఒక 2, ఇంకా సింగిల్ అయితే 3 అయితే తీసుకుని ఉండే. ఇంకా అందరం అయితే ఎక్కువ అయితే ఉన్నాం కదా. సో అందరికి సరిపడా అయితే రూమ్స్ అయితే తీసుకుని ఉండే. ఒక్క రూమ్లో ఒక 5 to 6 మెంబర్స్ ఉండేలా అయితే, అంటే డబల్ బెడ్రూమ్లో అయితే ఒక 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు పెద్దవాళ్ళు. సో అందుకని ఇంకా 6-7 రూమ్స్ అయితే, సో 5 రూమ్స్ అయితే తీసుకుని ఉండే. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే రెడీ అయితే అయినాం. సో టెంపుల్కి అయితే వెళ్ళాలి అంటే రాగానే అయితే రెడీ అయితే అయినాం. అసలు జల్జలి ఏంటంటే ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారని. మేము వెళ్ళేదైతే కాలభైరవ టెంపుల్కి అన్నట్టు. సో ఫస్ట్ టైం అయితే నేను ఈ టెంపుల్కి అయితే వెళ్ళడం. ఇంకా ఎప్పుడైతే నేనైతే ఇప్పటివరకు ఎక్కడైతే వెళ్ళలేదు. ఇక్కడైతే ఉంటాడంట ఉజ్జయినిలో. సో ఫస్ట్ కంపల్సరీ కాలభైరవ దర్శనం అయితే చేసుకోవాలంట. సో అందుకని ఇంకా ఆ రోజు ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా అక్కడికైతే వెళ్ళినాం. మేమున్న హోటల్ ముందే అయితే టెంపుల్ అయితే ఉంది. అసలు ఎంత బాగా చేస్తున్నారో అసలు. ఏ టెంపుల్ అయినా కూడా మంచిగా భజన చేసుకుంటూ అయితే హారతి ఇస్తున్నారు. ఎంత బాగా అనిపించిందో అసలు. మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ సౌండ్కి. అంత బాగుంది అసలు, అంత ప్లెజెంట్గా ఉంది అసలు ఆ సౌండ్స్ అన్నీ. ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకొని ఒక 3 ఆటోలు అయితే అయినాయి. సో ఆ ఆటోలో నిండా ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా ఒక 20 మినిట్స్ అయితే ఉంది మేమున్న రూమ్ నుండి ఇంకా గుడి అయితే. ఇంకా ఇక్కడైతే వినాయకులను చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు, ఎంత అందంగా ఉన్నారో. అసలు మన హైదరాబాద్ వినాయకుల కన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నారు. అన్ని వినాయకులు అయితే ఒకదాన్ని మించిన ఒకటి అయితే ఉంది. అసలు చాలా బాగున్నారు. ఆ పంచకట్టు వల్ల ఇంకెక్కువ అందంగా అనిపిస్తున్నారు అసలు వినాయకులు అందరూ. ఇంకా అన్ని వినాయకులు కూడా మహారాజు వినాయకులు అంటారంట. సో అన్నీ అలానే ఉన్నారు. ఇంకా అన్ని వినాయకులను చూడడానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అన్ని వినాయకులను చూసినాం అసలు. ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే అంత బాగున్నారు. సో ఇంకా మేము వెళ్ళే దారిలో చాలా కనిపిస్తుండే. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఇంకా టెంపుల్ కూడా ఓపెనే ఉండే. మేమైతే టెన్షన్ పడి ఉండే అంటే మూసేస్తారేమో అని, కానీ ఓపెనే ఉండే. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వైన్స్ అయితే టెంపుల్ దగ్గరనే ఉంటుంది. సో ఇంకా ఆ దేవుడికి అయితే ఇంకా మందు అయితే ఇంకా ప్రసాదంగా అయితే పెడతారంట. ఇంకా దేవుడికి అలా ఇచ్చాక ఇంకా మళ్ళీ అది తీర్థంలాగా అయితే మనకైతే ఇస్తారంట. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా టెంపుల్ అయితే అదే అన్నట్టు బాగుంది కదా. మొత్తం అన్నీ గ్రిల్స్కి అంటే ఉంటాయి కదా. సో వాటికి మొత్తం తాళ్ళు కట్టేసి ఉంది. ఒక్కటి కూడా ఇలా ఖాళీ లేకుండా అవుతుంది. ఇంకా ఇదే మెయిన్ టెంపుల్ అన్నట్టు. ఇంకా నేను ఫస్ట్ టైం అన్నట్టు ఈ టెంపుల్కి రావడం. అంటే ఇప్పటివరకు నేను ఎక్కడైతే దర్శనం చేసుకోలేను కాలభైరవ టెంపుల్ అయితే. సో ఫస్ట్ టైం అన్నట్టు చూడడం అయితే ఇంకా బాగా అనిపించింది. దేవుణ్ణి ఫస్ట్ టైం చూసేసరికి అంటే నేను నార్మల్గా ఫోన్లో అలా చూడడమే కానీ ఎప్పుడైతే డైరెక్ట్గా అయితే ఎక్కడ కూడా దర్శనం చేసుకోలేను. ఇక్కడనే ఫస్ట్ టైం అన్నట్టు దర్శనం చేసుకోవడం. ఇంకా ఈ టెంపుల్ అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే మన ఫోన్స్ కూడా అలౌ చేస్తారు. వేరే దగ్గర అయితే మన సిటీలో అంటే సిటీలో చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే అలౌ చేయరు కదా ఫోన్స్. కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా అలౌ చేస్తున్నారు. అసలు ఏం చెకింగ్ అన్నట్టు అలా ఏం లేదు. అంటే నార్మల్గా మనం ఫోన్ తీసుకొని మంచిగా అన్నీ క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు.
అన్నట్టు. ఇంకా ఇక్కడ నుండి వెళ్తే అయితే మనకి టెంపుల్ అయితే వస్తుంది అంట. అలా పైకి వెళ్తుంటే మాత్రం బాగుంటుంది. ఇంకా ఇక్కడ దేవుళ్ళు కూడా కొంచెం వేరేలా ఉన్నారు. మన తెలంగాణ ఆంధ్రలో ఉన్నట్టయితే అనిపించలేదు, కొంచెం వేరేలాగా అయితే ఉంది దేవుళ్ళందరూ. ఇంకా మొత్తం దేవుళ్ళందరికీ కూడా ఆరెంజ్ కలర్లా అయితే ఉంటారు. అంటే మన దగ్గర విగ్రహాలు వేరే ఉంటాయి కదా, సో ఇక్కడ అయితే విగ్రహాలు వేరే ఉంటారు. ఇంకా దేవుడిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. కాలభైరవుడు అంట, సో తనే అన్నట్టు కాలభైరవ దేవుడు. ఇంకా మంచి దర్శనం అయితే చేసుకున్నాం, బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూసేసరికి ఇలా ఉంటాడా భైరవుడు అని అయితే అనిపించింది అన్నట్టు నాకు. ఇంకా ఇక్కడైతే ఇంకా మొక్కేసుకొని ఇంకా ఇక్కడ నుండి మేము ఇంకా వేరే టెంపుల్స్ అయితే ఉంటాయి, ఇంకా అక్కడైతే వెళ్ళాలి. సో ఇక్కడైతే ఇంకా బయట నుండి అయితే ఇక్కడైతే ఇట్లుంది దేవుడు మొత్తం. ఇంక ఇక్కడ ఏదో అంటే ఏదో ప్రోగ్రామ్ అయ్యేటట్టు ఉంది. ఇంకా 1-2 డేస్లో మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం. ఇంకా మేము ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటాం. మేము ఇక్కడ నుండి అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా ఇక్కడ ఏమంటారు ప్రసాదాలు అవి కూడా కొంచెం తక్కువకే వచ్చినట్టు అనిపించింది. ఇంక ఇక్కడ కాలభైరవుడు దగ్గర అయితే ఇలా బుట్టలాగా ఇస్తారు. ఇంకా మనం అదైతే పూజ చేయించుకొని అక్కడ మన ఇంటి దగ్గర దిష్టి కాకుండా అలా అయితే కట్టించుకోవాలి. ఇంకా ఇక్కడ మేము ముగ్గురం అక్క చెల్లెలం అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుండి అయితే ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. సో అలా అంటే మేము ఆటో రెండు దగ్గరికి వెళ్ళేటట్టు అయితే మాట్లాడుకుని ఉండి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ కూడా తీసుకెళ్ళాలన్నట్టు. ఇంకా మనకైతే తెలియదు కదా ఎక్కడ ఉంటాయో టెంపుల్స్, సో ఇంకా ఆటో వాళ్ళకి అడిగితే వాళ్ళు అయితే తీసుకుని అయితే వెళ్తారు. ఇంకా ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు, అమ్మవారి దగ్గర అయితే ఉందన్నట్టు ఈ వినాయకుడు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి. సో అమ్మవారు అన్నట్టు మనకి శక్తిపీఠం అన్నట్టు అమ్మవారు. సో అంటే ఉజ్జయినిలో అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. మనకి శివలింగం ఏమో జ్యోతిలింగం కదా, ఇంకా అమ్మవారేమో శక్తిపీఠం అన్నట్టు. 2 దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం మనము, బాగుండే. ఇంకా ఇంకో అమ్మవారు కూడా కనిపించింది, మరి శక్తిపీఠమో కాదో నాకైతే తెలియదు కానీ 2 అమ్మవార్లు అయితే ఉన్నారన్నట్టు ఉజ్జయినిలో. సో అంటే మనకి టెంపుల్ పక్కకే అయితే ఇంకొక అమ్మవారు అయితే ఉంటుంది. సో తను శక్తిపీఠమో కాదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఇంకో అమ్మవారు ఉంది. సో తనైతే శక్తిపీఠం అంట. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకొని ఈ అమ్మవారిని కంపల్సరీ అయితే దర్శనం అయితే చేసుకోవాలంట. ఇంకో సో ఇంతమంది అయితే వచ్చినాం మేము. సో మా చెల్లి వాళ్ళు మేమందరం కలిసి ఇంతమంది అయితే ఉన్నాం అన్నట్టు. సో ఇంకా మేము ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి అయితే మళ్ళీ మా హోటల్ దగ్గరికి అయితే ఇంకా తనైతే డ్రాప్ చేసేసిండు ఆటో వాళ్ళు. సో ఇక్కడ అన్నీ దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళినాం. హారతి టైంకి చూడండి ఎంత బాగా భజన చేస్తున్నారో, మంచిగా హారతి ఇస్తున్నారు, బాగా అనిపించింది నాకు. ఇక్కడైతే ఇది చాలా నచ్చింది. సో చాలా వినాయకులను అయితే దర్శనం చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. ఇంకా ఉజ్జయిని వ్లాగ్స్ కూడా వస్తాయి, అంటే మెయిన్ టెంపుల్ వ్లాగ్స్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉజ్జయిని ట్రిప్ చాలా బాగుంది, మీరైతే ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూడండి. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే అందరు ఆడవాళ్ళు అలా నెత్తి మీద కొంగేసుకొని అయితే ఉన్నారు. ఇంకా నేను మా అక్క కూడా ఇద్దరం కొంగేసుకొని ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. ఏంటంటే కొన్ని చోట్ల ఆగినాం అన్నట్టు వినాయకులను మొక్కడానికి. సో అందుకని ఇంకా మేము కూడా అట్లనే కప్పుకున్నాము. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మామూలుగా అలానే చూస్తున్నారు మేము అలా కప్పుకునేసరికి, కానీ అక్కడ ఆడవాళ్ళందరూ కంపల్సరీ ఇలానే అలా వేసుకొని అయితే ఉన్నారన్నట్టు. సో అందుకని మాకు నచ్చింది, అలా వేసుకోవాలనిపించింది. ఇంకా అక్కడైతే అలా వేసేసుకున్నాం. ఇంకా వెళ్ళేదారిలో అయితే ఇంకా మేము హోటల్కి అయితే వెళ్ళి, ఇంకా మార్వాడి హోటల్ అయితే ఉంది. సో అక్కడైతే ఇంకా మేము డిన్నర్ అయితే చేసినాం. సో ఏంటంటే అక్కడ మనకి రైస్ అలా అంటే ఎక్కువ మన హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ ఇలా అయితే దొరకదు మనకు ఫుడ్. సో ఇంకా వాళ్ళ స్టైల్ ఫుడ్ అయితే ఉంటుంది. సో ఇంకా రాజస్థాన్ మీల్స్ అయితే బాగుంటుందేమో అన్నట్టు ఇంకా మేము ఇక్కడికైతే వచ్చినాం అన్నట్టు. ఇక్కడైతే బాగుండే ఫుడ్ మాకైతే నచ్చింది. ఇంకా ఇక్కడైతే తినేసినాం. సో
ఇలా అయితే అయ్యింది అన్నట్టు ఫస్ట్ డే మేము వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసినాం. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.